ఎక్కడికి వెళ్తున్నాం వినూత్న మనం? రెడ్ బకెట్ రెడ్ గా ఉంటది. రెడ్ గా ఈ మండే ఎండల్లో రెడ్ గా వేడి రెడ్ బిర్యానీ తింటున్నాము. అండ్ తిన్న తర్వాత అది ఇంకా నెక్స్ట్ ఏం అవుతుందో అది పైకి తనేస్తుందో కిందకి తనేస్తుందో. అది పైకి తనేస్తుందో కిందకి తనేస్తుందో. ఇట్స్ ఎండ మార్నింగ్ ఒక్క పోసింగ్ చెమట కారింగ్. ఎక్కడికి బయటకు వెళ్ళలేకపోతున్నాం. బయటకు వెళ్తే ఎండలు దంచేస్తున్నాయి. సో బీచ్ కి వెళ్దామన్నా కూడా బీచ్ లో ఫుల్ వాటర్ అంతా వేడెక్కిపోయాయంట. సో బాయిల్ అవుతుందంట వాటర్. ఈ రోజు అక్కకి చాలా స్పెషల్ డే. మేము అందరం ఉండి చేస్తున్నాం. ఈ రోజు మా అందరికి చాలా స్పెషల్ డే. డైలాగ్ పచ్చ తెలుగులో మాట్లాడు. ఏంటి బాబన్న ఇంకోసారి? అది పచ్చ తెలుగు కాదు, అచ్చ తెలుగు. పేడ పేడ ధార్వాడి పేడ. ఇది దూద్ పేడ కాదు, ఇది ధార్వాడి పేడ. పేడ. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ Splashy Vibes. సో ఈ రోజు మే 15th అన్నమాట. మే 15 అంటే తన బర్త్డే. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. సో ఈరోజు మీరు నా బర్త్డే వ్లాగ్ చూస్తారు. సో వితౌట్ ఎనీ ఫర్దర్ ఎడ్యూ లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. సో ఈరోజు మమ్మీ వాళ్ళకి అండ్ కిచెన్కి రెస్ట్ ఇచ్చి లంచ్ తెచ్చుకుందామని బయటకు వచ్చేసాం గైస్. చెరీ, ఎక్కడికి వెళ్తున్నాం మనం ఇప్పుడు? రెడ్ బకెట్ బిర్యానీ దగ్గరికి వెళ్తున్నాం. రెడ్ బకెట్ బిర్యానీ దగ్గరికి వెళ్ళట్లేదు, రెడ్ బకెట్ రెస్టారెంట్ దగ్గరికి వెళ్తున్నాం. వెళ్ళి బిర్యానీ తెచ్చుకోవడానికి వెళ్తున్నాం అన్నమాట. తెచ్చుకోవడానికి వెళ్ళి అక్కడే తినేసి వచ్చేద్దాం. అక్కడ తినడం కాదు, ఇంటికి తెచ్చుకొని తింటున్నాం అనమాట. సో ఈరోజు కిచెన్కి లీవ్. జీరో కుకింగ్, నో కుకింగ్ డే. ఇక్కడ చూడండి, వేద, జోష్న. వేదాకి నిన్నే థ్యాంక్ యూ. వేదాకి నిన్నే మేము పేరు మార్చాం. ఏంటి నీ కొత్త పేరు? వినూత్న. పేరు చెప్పండి అమ్మా. అంజలా జిలేబీ. అబ్బో, నీ పేరేంటమ్మా? శిల్పా శెట్టి. ఎక్కడికి వెళ్తున్నాం వినూత్న మనం? రెడ్ బకెట్ రెడ్ గా ఉంటది. రెడ్ గా ఈ మండే ఎండల్లో రెడ్ గా వేడి రెడ్ బిర్యానీ తింటున్నాము. అండ్ తిన్న తర్వాత అది ఇంకా నెక్స్ట్ ఏం అవుతుందో అది పైకి తనేస్తుందో కిందకి తనేస్తుందో. సో ఇలా రెడ్ బకెట్ దగ్గరికి వెళ్తూ ఉన్నాం అనమాట. దారిలో ఉన్నాము. ఇలా ఈ రోడ్స్ చూస్తుంటే ఎంత హ్యాపీగా ఉందో తెలుసా. ఎందుకంటే ఇక్కడ పెద్ద ట్రాఫిక్ ఉండదు, సిగ్నల్స్ ఉండవు. ఎక్కడికి వెళ్ళాలన్నా మ్యాక్సిమం 10-15 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు అన్నమాట. సో ఈ రెడ్ బకెట్ దగ్గరికి కూడా మేము ఒక 10 మినిట్స్లోనే రీచ్ అయిపోయాము. అదే బెంగళూరులో అయితే చాలా టైం పట్టేది. సో గైజ్, ఇందాక సుధీర్ చెప్పినట్టు ఇప్పుడు మనం రెడ్ బకెట్ బిర్యానీకి వెళ్తున్నాం అనమాట. తెచ్చుకోవడానికి వెళ్తున్నాము. సో తెచ్చుకొని తిన్నాక తెలుస్తుంది అది ఎలా ఉందో ఏంటో. సో చెప్తాను తర్వాత ఎలా ఉందో, దాని రివ్యూ కూడా ఇద్దాం. సో ఆల్మోస్ట్ ఇప్పుడు రెడ్ బకెట్ దగ్గరికి రీచ్ అయిపోయాం అనమాట. సో చూపిస్తాను మీకు కూడా. ఇప్పుడు మేము బిర్యానీ తీసుకొని ఇంటికి వెళ్ళి తినేసి ఎలా ఉందో చెప్తాను. సో ఒకవేళ బాగుంటే నేను మీకు చెప్తాను అనమాట. ఎవరైనా ఇలా బకెట్ బిర్యానీ ట్రై చేయాలని అనుకుంటే వెళ్ళి ట్రై చేయొచ్చు. సో మేము వెళ్ళి రెడ్ బకెట్కి వెళ్ళి బిర్యానీ తెచ్చేసుకుంటాం. ఫైనల్లీ మేమైతే రెడ్ బకెట్ బిర్యానీ దగ్గరికి వచ్చేసాము. ఇదైతే పావని రెసిడెన్సీ పక్కన అండ్ కందుకూరి షాపింగ్ మాల్ ఆపోజిట్లో ఉంటుంది. ఇక్కడ మనకి బకెట్స్లో బిర్యానీ దొరుకుతుంది. లైక్ పర్సన్ బేస్డ్ ఉంటుంది అనమాట. లైక్ 7 పర్సన్స్కి ఒక బకెట్, 5 పర్సన్స్కి ఒక బకెట్, అలా మనం ఎంతమంది తింటున్నామో దాన్ని బట్టి బకెట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ కాంబోస్ కూడా ఉంటాయి. 1 పర్సన్ కాంబో, 2 పర్సన్ కాంబో, అలా దాంట్లో బిర్యానీ, స్టార్టర్ అండ్ కూల్ డ్రింక్ వస్తుంది. కాంబోస్ ఇష్టపడే వాళ్ళు అలా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు.
అండ్ బకెట్ బిర్యానీకి వస్తే ఇక్కడ మనకి దమ్ బిర్యానీ, ఫ్రై పీస్ బిర్యానీ, రెడ్ బకెట్ స్పెషల్ బిర్యానీ, ఇలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బకెట్ బిర్యానీస్ ఉన్నాయి. ఇక్కడ వాళ్ళు డిస్ప్లేలో బకెట్స్ పెట్టుంటారనమాట మన ఐడియా కోసం, లైక్ ఏది సెలెక్ట్ చేసుకుంటే ఎంత సైజ్ బకెట్ వస్తుంది అని చెప్పి అది చూసి కూడా మీరు ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మేమందరం దీర్ఘంగా మెన్యూని పరిశీలించి ఏ బిర్యానీ తీసుకుందామా అని డిస్కషన్ చేసుకొని చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ తీసుకుందామని అనుకున్నాము. ఇక్కడ బిర్యానీ వచ్చేంత టైంలో ఇక్కడ సుధీర్, జోష్న, వేద చూడండి ఏం చేస్తున్నారు, ఏదో కోతి పనులు చేస్తున్నారు ఇక్కడ. మామూలుగానే చెర్రీ ఒక కోతి, ఇంకా ఈ పిల్లలతో కలిసి ముగ్గురు 3 కోతులు అయ్యి ఇక్కడ ఏదో కామెంట్స్ చేసుకుంటూ టైం పాస్ చేస్తున్నారనమాట. అక్కడైతే చాలా చెమట, అసలు తట్టుకోలేకపోయామన్నమాట. ఫ్యాన్ ఏదో ఒకటి ఉంది ఒక సైడ్ అంతే, ఇంకొక సైడ్ వచ్చి నిల్చున్నాం అక్కడ జనాలు ఎక్కువ ఉన్నారని. కానీ ఇక్కడైతే ఫ్యాన్ లేదు. చెమటకి ఆ ఎండకి మా పని అయిపోయింది అసలు. ఇక్కడ చూడండి ఆ వేడికి ఆ చెమటకి మేము పడే కష్టాలు చూడండి ఎలా ఉన్నాయో. మేము చిన్నప్పటి నుంచి నెల్లూరులో ఉన్నా కూడా మేమే తట్టుకోలేకపోయాము. ఇంకా మరి చెర్రీ పరిస్థితి ఎలా ఉంటుందో మీరు అర్థం చేసుకోగలరు అనుకుంటా. సో ఇంకా మా వల్ల కాదని మాకు అనిపించి ఇంకెంత టైం పడుతుందని వాళ్ళని వెళ్ళి అడిగామన్నమాట. స్టార్టింగ్లో కూడా అడిగాము, 5 minutes అన్నారు, తర్వాత 10 minutes అన్నారు, అలా డ్రాగ్ చేస్తూ వచ్చారనమాట. చాలా క్రౌడ్ ఎక్కువ ఉన్నారు, సో లేట్ అవుతుందని మళ్ళీ అడిగితే కొంచెం టైం పడుతుందని చెప్పారు. సో ఇంకా కార్లో వెళ్ళి ఏసీఎస్ కూర్చుందామని డిసైడ్ అయిపోయాము. సో ఈరోజు అక్క బర్త్డే అనమాట. మేమందరం బయటకు వచ్చి బిర్యానీ తీసుకోవడానికి వచ్చాము. వాడేమో వెయిట్ చేపిస్తున్నాడు. ఈ రోజు అక్కకి చాలా స్పెషల్ డే. మేమందరం ఉండి చేస్తున్నాం. ఈ రోజు మా అందరికి చాలా చాలా స్పెషల్ డే. ఫైనల్లీ గైస్ రెడ్ బకెట్ వచ్చేసింది అనమాట. బకెట్ బిర్యానీ ఎలా ఉంటుందో ఏమో తెలీదు. ఆల్రెడీ ఒకసారి తిన్నాము, కానీ ఇది కొంచెం వేరే వెరైటీ అనమాట. ఫ్రై పీస్ బిర్యానీ, దమ్ బిర్యానీ తిన్నాం, బాగుందని చెప్పి తీసుకున్నాం అనమాట. కవర్ కూడా ఏదో ఇచ్చారు గైస్ దాంతో పాటు. ఏం కవర్ తీయొద్దులే, ఇలా ఇవ్వు ఒకసారి. ఈ కవర్ కూడా ఇచ్చారు దాంతో పాటు. గ్రేవీ అండ్ రైతా ఉందన్నమాట దాంట్లో. సో ఇప్పుడు మేము వెళ్ళి తినేస్తాం. కాకపోతే కొంచెం చాలా వెయిటింగ్ టైం ఉంది అక్కడ. మేము ఇంకా ఆ ఎండకి ఆ వేడికి తట్టుకోలేక వచ్చి కార్లో వేసేసుకొని కూర్చున్నాం. సో ఇప్పుడు వెయిటింగ్ టైం అయిపోయింది. ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఈ బకెట్ బిర్యానీ మీద యుద్ధం చేయాలన్నమాట. ఎంజాయ్ నాటికోడి చికెన్ అబ్బా, దాంట్లోకి అన్నం హాట్ అబ్బా పండగ. ఇట్స్ ఎండ మార్నింగ్ ఒక్క పోసింగ్ చెమట కారింగ్. అందుకే వెయిట్ చేయలేక కార్లో వచ్చి కూర్చున్నాం అనమాట. ఇంకా వెయిట్ 5 minutes అన్నారు, తర్వాత 10 minutes అన్నారు, ఇంకా తర్వాత అది ఇంకెంత అవుతుందో అన్నమాట. సో బీచ్ కి వెళ్దామన్నా కూడా బీచ్ లో ఫుల్ వాటర్ అంతా వేడెక్కిపోయాయంట. సో బాయిల్ అవుతుందంట వాటర్. సో అక్కడికి వెళ్ళి కాలు పెడితే ఇంకంతే మటాష్ సన్ బాత్ అయిపోతుందా. చికెన్ ఫ్రైడ్ పీస్ బిర్యానీ అయిపోతాను నేను కూడా. సో ఇంకా చాలా ఎండగా ఉంది, ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం. ఆల్రెడీ ఇప్పుడు 2 అయిపోయింది, ఆకలి కూడా వేసేస్తుంది అనమాట. హ్యూమన్ ఫ్రైడ్ పీస్. ఓకే మళ్ళీ కలుద్దాం, బాయ్. సో ఇంకా బిర్యానీ తిన్నాక ఐస్ క్రీమ్ మ్యాండేటరీ కదా, సో దానికోసం మేము మురళీకృష్ణ దగ్గరికి వచ్చామన్నమాట. ఇక్కడ ఐస్ క్రీమ్ తీసుకుందామని వచ్చాము. ఇక్కడ ఐస్ క్రీమ్స్ చాలా బాగుంటాయి అన్నమాట. జోష్నా బర్త్డే వ్లాగ్ మీరు చూసుంటే మీకు గుర్తుండే ఉంటుంది. అక్కడ మేము డ్రీమ్ గర్ల్ ఐస్ క్రీమ్ తిన్నాం లాస్ట్ టైము. సో మేము ఇంకా ఐస్ క్రీమ్ ఆర్డర్ ఇచ్చి మా ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. సో ఫైనల్లీ మేము ఆర్డర్ ఇచ్చిన ఐస్ క్రీమ్ వచ్చేసింది. ఇంకా ఐస్ క్రీమ్ తీసేసుకొని ఈ ఐస్ క్రీమ్స్ పక్కనే ఫుడ్ పార్సల్ కౌంటర్ ఉంటుందన్నమాట. సో అక్కడికి పన్నీర్ బిర్యానీ తీసుకుందామని వెళ్తున్నాము. మా మమ్మీ నాన్ వెజ్ తిందన్నమాట. సో తన కోసం పన్నీర్ బిర్యానీ తీసుకుందామని అక్కడికి వెళ్ళాము. సో బిర్యానీ ఆర్డర్ ఇచ్చిన తర్వాత యాజ్ యూజువల్ కొంచెం టైం పట్టిద్ది, వెయిట్ చేయమన్నారు. సో వెయిట్ చేస్తుంటే ఇంకా చెర్రీ తన కోతి పనులు స్టార్ట్ చేశాడు అనమాట. ఎక్కడికి వచ్చినా కొంచెం టైం దొరికితే చాలు వీళ్ళకి కోతి పనులు స్టార్ట్ చేస్తారనమాట. ఈ మధ్య ఆ కోతి పనుల్లో ప్యారడీ సాంగ్స్ ఒకటి యాడ్ చేసుకున్నారు. ఉన్న సాంగ్స్కి లిరిక్స్ మార్చేసి పాడడం అనమాట కామెడీగా. సో అవన్నీ చేస్తున్నారు. అది అక్కడ వెయిట్ చేస్తూ చేస్తున్నారనమాట. వాళ్ళని కంట్రోల్ చేయలేక నా పని అయిపోయింది, ఎవరైనా వింటారేమో అని. ఫైనల్లీ ఇంటికి రీచ్ అయిపోయి బిర్యానీ తినేసి ఐస్ క్రీమ్ కూడా తినేసి కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నాము. కానీ ఆ క్లిప్స్ షూట్ చేయడం మర్చిపోయాను అనమాట. ఎందుకంటే అంత ఎండకి బయటకు తిరిగేసి వచ్చిన తర్వాత ఇంకా అలసిపోయి అలానే తినేసాం అనమాట.
బిర్యానీ టేస్ట్ అయితే బాగుంది అండ్ క్వాంటిటీ కూడా బాగుంది. ఎప్పుడైనా ఇలాంటి అకేషన్స్ ఉన్నప్పుడు లేదా బంధువులు ఇంటికి వచ్చినప్పుడు తెచ్చుకొని తినొచ్చు. మీరు ఇంకా ఎప్పుడైనా ట్రై చేయకుండా ఉంటే ట్రై చేయండి. తర్వాత కొంచెం సేపు రెస్ట్ తీసుకొని తర్వాత బయటికి వెళ్ళేసి వచ్చాము కొంచెం పని ఉంటే. గైస్ ఇప్పుడే మేము బయటికి వెళ్ళి కొన్ని వస్తువులు షాప్ చేసి తీసుకొచ్చాము. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ బాగా ఎక్కువగా ఉంది కదా, ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా. సో కొంతమందికైనా కొంచెం డీహైడ్రేషన్ కోసం జ్యూసెస్, తర్వాత బటర్ మిల్క్, ఫ్రూట్స్ ఇలాంటివన్నీ ఇద్దామని చెప్పి తీసుకొని వచ్చాం అన్నమాట. వాటిని ఇప్పుడు మనం ప్యాకెట్స్లో సర్దుతున్నాము. చూడండి ఏమేమి తెచ్చామని చూపిస్తున్నాడు. ఏం తెచ్చామంటే ఇది దూద్ పేడ స్వీట్స్, తర్వాత బటర్ మిల్క్ అన్నమాట. ధార్వాడ్ పేడ, ఇది దూద్ పేడ కాదు, ఇది ధార్వాడ్ పేడ. ధార్వాడ్ పేడ మీకు తెలుసో తెలియదు, ధార్వాడ్ పేడ కర్ణాటకలో చాలా ఫేమస్. ఇక్కడ కనిపించగానే బాగా కళ్ళల్లో బల్బులు వెలిగి నాకు కావాలి అని చెప్పి తీసుకున్నాడు. కానీ తినేది నేను కాదు, పంచడానికి. తర్వాత గుడ్ డే బిస్కెట్ ప్యాకెట్స్, ఇవి మీకు రివర్స్లో కనిపిస్తుంటాయి, బట్ ఐ హోప్ మీకు అర్థమవుతుంటుంది. గుడ్ డే బిస్కెట్ ప్యాకెట్. తర్వాత ఇంకేం తెచ్చాం, ఎలెక్ట్ ఫ్రూటీ. అంటే దీంట్లో ఒకటి కూడా ఏమంటారు హాట్ లేదనమాట, లైక్ లేస్, చిప్స్ ఇలాంటివి ఏం లేవు. సమ్మర్ కాబట్టి ఇవన్నీ ఇస్తే హైడ్రేటెడ్ గా ఫీల్ అవుతారని, బాడీ కూల్ అవుతుందని ఇవన్నీ ఇస్తున్నాం. సమ్మర్ లో కొంచెం చిల్ అవ్వాలని ఇస్తున్నాం. సో ఇప్పుడు వీటిని ప్యాక్ చేసేస్తాం, మాతో పాటు మీరు కూడా చూసేయండి. సో గైస్ ఇప్పుడే మొత్తం అన్ని ప్యాక్ చేసాము. ఇక్కడ చూస్తుంటే దీస్ ఆర్ టవర్స్, మొత్తం 10 ప్యాక్స్. సో ఇప్పుడు ఇవన్నీ వెళ్ళేసి మనం అందరికి ఇచ్చేసి రావాలన్నమాట. ఎక్కడెక్కడ టెంపుల్స్ దగ్గర అక్కడ ఉంటారు కదా బయట, వాళ్ళందరికి వెళ్ళి ఇచ్చేసి రావాలి. దానం చేస్తున్నాం. సర్వే జనా సుఖినో భవంతు. తెలుగు అప్పుడప్పుడు కొంచెం తెలుగు మాట్లాడుతూ ఉండాలి. కొంచెమే, మాకన్నా ఎక్కువ మాట్లాడుతూ ఉంటాడు, బాగా తెలుగు మాట్లాడతాడు. పెద్ద రానట్ బిల్డప్. జోష్నా కూడా బాగా మాట్లాడుతుంది. జోష్నా ఒక తెలుగు డైలాగ్ వదిలి. జోష్నా డైలాగ్ పచ్చ తెలుగులో మాట్లాడు. అది పచ్చ తెలుగు కాదు, అచ్చ తెలుగు. అచ్చ తెలుగు. మన రోహన్ కూడా ఒక డైలాగ్ వేస్తాడు అట్లే. మన రోహన్ గారికి కూడా నిన్నే నామకరణం జరిగింది. ఈ అమ్మాయి పేరేంటి? వినూత్న కూడా నిన్నే నామకరణం జరిగింది. సో ఏదో కొత్త అమ్మాయి వచ్చింది, కొత్త అబ్బాయి వచ్చారని కాదు, పేరు మా బర్త్డే నాదైనా కానీ వీళ్ళకి మాత్రం నామకరణాలు జరిగాయి అనమాట. ఈ అమ్మాయికి ఆ రోహన్ కనిపిస్తాడు, జూమ్ చేసుకో కొంచెం. అటు చూడట్లేదు అబ్బాయి, ఎందుకు అబ్బాయి చూడట్లేదు? ఓకే గైస్, ఓకే లెట్స్ గెట్ స్టార్టెడ్. మనం ఇప్పుడు బయటకు వెళ్ళి అందరికి పంచుదాం, ఓకేనా? ఓకే. సో ఇంకా మేము ప్యాక్ చేసిన కవర్స్ తీసుకొని టెంపుల్ దగ్గరికి వచ్చేసామన్నమాట. మా ఇంటి దగ్గర ఉన్న శివాలయం టెంపుల్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ బయట టెంపుల్ బయట కూర్చొని ఉంటారు కదా, వాళ్ళకి ఇద్దామని వచ్చాము. ఫ్రీక్వెంట్గా ప్రతిసారి ఇవ్వలేకపోయినా ఇలా బర్త్డేస్ అప్పుడు లేకపోతే ఏదైనా స్పెషల్ అకేషన్స్ వచ్చినప్పుడు మనకు తోచినంత, అంటే మన దగ్గర ఉన్నంతలో ఏదో కొంచెం ఇలా బయట ఇలాంటి వాళ్ళకి ఇస్తే బాగుంటుందని చెప్పి మేము ఇలా ఇస్తున్నాము. మేము మొత్తం 10 మెంబర్స్ కానీ ప్యాక్ చేసాము. సో శివాలయం దగ్గర కొంతమంది ఉన్నారు, వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వేరే టెంపుల్కి వెళ్దామని, మా ఇంటి దగ్గరే ఉన్న ఇరగాలమ్మ టెంపుల్ ఉంది అక్కడ. సో ఆ టెంపుల్కి వెళ్ళామన్నమాట. అక్కడ కూడా కొంతమంది ఉన్నారు, సో వాళ్ళకు కూడా ఇచ్చేసాము. ఈ టెంపుల్ దగ్గర అయితే కొంచెం ఎక్కువ మందే ఉన్నారు. సో మేము తెచ్చిన ప్యాకెట్స్ అయిపోయాయి. అక్కడే షాప్ ఉంది, అక్కడ కొని మిగిలిన వాళ్ళకు కూడా ఇచ్చేసాము. ఈ సమ్మర్కి ఇది మా సైడ్ నుంచి ఏదో కొంచెం మేము అలా చేసాము. ఇప్పుడే పంచడం అయిపోయింది. అండ్ దెన్ వి ఆర్ హెడింగ్ బ్యాక్ హోమ్ అండ్ సీ యు దేర్. ఇంకా ఈవినింగ్ ఇంట్లో చిన్నగా కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ చేసుకున్నాము. ఇది 1 kg బ్లాక్ ఫారెస్ట్ కేక్. ఇంకా కేక్ కటింగ్ చేసే ముందు మమ్మీ డాడీ బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. తర్వాత కొంచెం సేపు అట్లా ఫొటోస్
తీసుకున్నాం అన్నమాట. అసలు మేమందరం ఇలా కలుసుకొని చాలా రోజులు అవుతుంది, ఎస్పెషల్లీ ఇలా సెలబ్రేట్ చేసుకొని కూడా. ఈసారి ఇయర్ కుదిరిందనమాట. తర్వాత కేక్ కటింగ్ చేశాను, ఆ సెలబ్రేషన్స్ మీరు చూసేసేయండి. మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థింక్ పాజిటివ్, కీప్ స్మైలింగ్. టిల్ దెన్, బాయ్.